నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి బిగ్ బాస్ సీజన్ 8 లో సోనియా ఆకుల అంటే తెలియని వాళ్ళంటే ఎవరు లేరు మరి బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఆట తీరైతే మాత్రం హల్చల్ చేస్తుందని చెప్పొచ్చు మరి ఈ రోజు మనతో పాటు వాళ్ళ పేరెంట్స్ అయితే ఉన్నారు చక్రపాణి గారు అండ్ అలాగే మల్లేశ్వరి గారు వాళ్ళతో మాట్లాడి సోనియా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకుందాం హాయ్ అమ్మా నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మన సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఫుల్ హ్యాపీగా ఉన్నా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు తన్ని అట్లా ఆటలో చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా ఆడుతుంది చాలా బాగా ఆడుతుంది ఇంకా ఆడుతుంది అనిపిస్తుంది ముందు కూడా ఆడుతుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్వశ్చన్ లేదా అనుకుంటున్నా అసలు ఎవరి పోలిక వచ్చింది సోనియాకి చూడడానికి వాళ్ళ డాడీ వాళ్ళ మేనత్త ఇంకా వాళ్ళ డాడీ అన్న కొద్దిగా పని చేసి అట్లా అయిపోయింది కానీ వాళ్ళ మేనత్త ఉంటది పెద్ద మేనత్త స్వభావం అంటే మాదే అంటే మాట తీరు గాని మాట మనసు ఎదుటనే మనసులో ఏది దాచుకోకుండా వెంటనే చెప్పాడు నేను నా కొడుకులు అందరికి మేము ముగ్గురం ఇంట్లో నలుగురం అంతే నా ముగ్గురు పిల్లలు నేను మొహం మీదే మాట్లాడతాం ఏది ఉన్నా గానీ వాళ్ళు తప్పుగా అనుకొని ఏది కానీ ఇట్లా చిన్న మాట రాదు మాకు ఇప్పుడు మీతో మాట్లాడడం కూడా గట్టిగానే వస్తుంది మేము మాట్లాడే మాట వివరంగానే మాట్లాడతాం తప్పు మాట్లాడడం కానీ మా మాట తీరే అంత ఓకే అట్లా మరి ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుంటే మీరు ఏం చేస్తుంటారమ్మా నేను ఇప్పుడైతే హౌస్ వైఫ్ మా పిల్లలు చిన్నప్పుడు ఒక చిన్న బిజినెస్ ఉండే నాకు తను వ్యవసాయం చేసేవాడు ఒక ట్రాక్టర్ ఉండే మాకు నేను ఇంట్లోనే పిల్లలను చదివించుకుంటా చిన్న శారీస్ లేడీస్ కు సంబంధించినవి షాప్ ఉండే నాకు అట్లా సో మీరేం చేస్తుంటారు వ్యవసాయం కంప్లీట్ గా చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం వ్యవసాయంతో పాటుగా దానికి సంబంధించిన ట్రాక్టర్ ఉండేది దాంతో వ్యవసాయం చేసేది చేసుకుంటూ పిల్లలను చదివించుకున్నాం పిల్లలు అంటే ఎంతమంది ఉన్నారు మా పిల్లలు ముగ్గురు ఇద్దరు అబ్బాయిలు సోనియా ఇద్దరు అన్నయ్యలు అన్నయ్యలు ఏం చేస్తుంటారు అన్నయ్య పెద్ద అన్నయ్య ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చిన్న అన్నయ్య డాక్టర్ ఇప్పుడు ఆడపులి అంటున్నారు కదా అంత ఆడపులిలా మీన ఎలా పెరిగింది అంత డేర్ గానే పెరిగిందండి అంటే ఇక ఆమె పదం కూడా అంతే అంటే చిన్నప్పటి నుంచి అట్లానే ఫ్రీగా పెరిగింది అన్నయ్యలు పక్కకున్నారు కదా ధైర్యంగా ఎక్కడికి పోయినా అట్లనే మా అన్నయ్యలు ఉన్నారు నాకు చూసుకుంటారా ధైర్యంగానే అట్లనే ఉండేది పులిలాగానే ఇప్పుడు మన సోనియా ఏం చదువుకుంది ఆమె ఫస్ట్ బీటెక్ అయిపోయింది బీటెక్ చేసిందండి బీటెక్ అయిపోయినాక మళ్ళీ లా చేసింది లా ఎందుకు చేసిందంటే ఆమె చేసే సేవ ఉంది కదా చాలా అందరికి పిల్లలకు ఆశా ఫౌండేషన్ అని పెట్టుకుంది పిల్లలకు సాయం చేయడం కానీ ట్యూషన్ చెప్పడం కానీ అట్లాంటివి అన్నీ ఉన్నాయి కదా అమ్మాయిలకు ఎవరన్నా ఇట్లా బ్రేక్ అయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళకి కూడా చేసేది ఆమె వీళ్ళు ఉంటారు కదా కొంచెం అంటే వాళ్ళకు కూడా సాయం చేసింది ఇంకా కళ్ళు లేని పిల్లలకి సమాజంలో అన్ని వర్గాలకు సేవ చేయాలి సపోర్ట్ గా ఉండాలని ఆమె ఎంఏ సోషాలజీ చేసి LLB చేసింది ఐఏఎస్ కూడా ప్రిపేర్ అయింది ఐఏఎస్ ప్రిపేర్ అయింది 2 times అటెంప్ట్ చేసింది లా మాత్రం పూర్తి చేసింది చేసి సోషల్లో అందరికీ సమాజంలో అందరికీ కూడా పేదవాళ్ళకు ముఖ్యంగా ఆడవాళ్ళకు లేడీస్కు ఎక్కడైనా కష్టం వచ్చిందంటే పోయి మాట్లాడుతుంది చేస్తుంది ముందు ఉంటుంది వాళ్ళకు న్యాయం చేస్తుంది ఇలాంటి ఆలోచన ఒకళ్ళు రావడం అంటే అసలు చాలా అరుదుగా ఉంటది ఇప్పుడు బిగ్ బాస్ లో ఎవరైతే సోనియాని చూస్తున్నారో ఇవేవి వాళ్ళకి తెలియదు జస్ట్ బిగ్ బాస్ లో అగ్రెసివ్ ఉంటుంది కోపపడుతుంది గేమ్ ఆడుతుంది ఇది తప్ప తన వెనక ఎలాంటి పనులు చేస్తుందని మాత్రం ఎవరికి తెలియదు కానీ నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి సోనియా మాత్రం ఇలాంటివి చేయడం ఆమె లీడరే ఆమె ఎప్పుడు లీడరే కానీ నేను లీడరును అని ఎప్పుడు చెప్పుకోలేదు ఆమె కాకుంటే నేను ఇట్లనే ఉంటా నేను పులిలాగానే ఉంటా నేను ఎవరి దగ్గర తగ్గను అనే మాట ఒకటి వచ్చింది ఆ మాటను దాన్ని సోషల్ మీడియాలో చాలా అలసలు చేస్తాండ్రు వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకుంటారు ఎన్నెన్నా మార్చుకొని ఆమె ఇంట్లో పులియే బయట పులియే నేను ఒకటే ఆమె ఆడే ఆట బాగుండాలి ఆమె బాగానే ఆడుతుంది ఇంకా కూడా ఆడుతుంది అని మాకైతే నమ్మకం ఉంది కాకుంటే మధ్యలో కొద్దిగా ఆమె ప్రొఫెషనల్గా పెరిగింది వీళ్ళందరికన్నా ఎక్కువ ఆడుతుంది వీళ్ళందరికన్నా ఎక్కువ దునుకోగలుగుతుంది ఫస్ట్ పోయినప్పుడు ఎందుకు ఆడలేదంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఆమెకు ఆట విధానం తెలియాలి ఎవరమైనా ఫస్ట్ ఒక దారిలో వెళ్తున్నాం అక్కడ మనకు ఆ బురద ఉందో తెలియదు ఏది ఉందో తెలియదు చూసుకుంటూ నడుస్తాం కదా ఆమె కూడా అంతే స్లో అవుతుంది స్లోగా వచ్చింది స్లోగా పెరుగుతుంది ఆమెది కూడా ఆట పెరుగుతుంది అన్నీ ఉంటాయి ఇక మాట విధానం అంటే మాట బాగానే మాట్లాడుతుంది వాళ్ళకు ఈనటోళ్ళకు అలా అనిపిస్తుంది కావచ్చు ఆమె మాట విధానమే అంత తప్పే
అక్కడ ఈ మొక్కతే కాదు కదా, అందరు అదే మాటలు అదే రిపీట్ చేస్తారు. ఈమె మాట గట్టిగా వస్తుంది, వాళ్ళ మాట చిన్నగా వస్తుంది. వాళ్ళు బయటికి వస్తలేరు. మా అమ్మాయిని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఏ టార్గెట్ పెట్టుకున్నా వాళ్ళు ఏ ఆటలు ఆడినా ఆటలాగానే చూస్తాం మేము. ఎవ్వరు ఏమనుకున్నా మనం ఆట ఆడటానికే పంపిండ్రు. బిగ్ బాస్ ఆటకే, కొట్లాటలు పెట్టియడానికే, ఇవన్నీ చూయించుకోవడానికే బిగ్ బాస్ తీసుకుపోయిండు. ఆయన ఇష్టం ఉన్నాయి ఆడతాడు, ఆయన ఇష్టం ఉన్నాయి చేపిస్తాడు, చేస్తారు అంతే. అందులోకి పోయినాక మన అధీనం లేదు, వాళ్ళ చేతిలో కూడా లేదు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడాలి, ఇష్టం ఉన్నట్టు ఆడాలి, ఏ దానికైనా సిద్ధంగా ఉండాలని నా ఆలోచన. ఉంటారు, ఇలా మాట్లాడకూడదు, ఆటలాగానే వీళ్ళు కూడా చూడాలి, ఉన్నది ఉన్నట్టే చూపించాలి, అబద్ధం కలిగిపోయవద్దు అని నా ఆలోచన. అవును, ఇప్పుడు ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, కామెంట్లు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళు మనం ఆపలేం. కానీ చూసే ప్రేక్షకులకి తెలుస్తుంది కదా వాళ్ళు సోనియా ఎంత ఆడుతుంది అనేది మాత్రం చూసే ప్రేక్షకులకి బిగ్ బాస్ కి కూడా తెలుసు. సో మనం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, మనం వద్దన్నా చేస్తూనే ఉంటారు. అలా ఏం లేదమ్మా, భయం ఏం లేదు. కాకుంటే తప్పు మాట్లాడొద్దు, అమ్మాయిలను తప్పుగా చేసి మాట్లాడొద్దు. నా బిడ్డే అని కాదు, అక్కడ విష్ణుప్రియ అనొద్దు, ఎవరినైనా ఉన్నది ఉన్నట్టు చెప్పండి, లేనిది చెప్పకూడదు పిల్లల వినా అని నా ఆలోచన. అమ్మ, ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుంటే మీ లైఫ్ లో కష్టమైన సిచ్యువేషన్స్ అంటే ఎన్నో బాధలు అనుభవించి ఇంత పొజిషన్ లో ఉన్నారు అంటే బ్యాక్గ్రౌండ్ లో ఎన్నో కష్టాలు పడే ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? చాలా కష్టాలు అంటే అంతే, మా పని మేము చేసుకున్నాం, మా వృత్తి మేము చేసుకున్నాము. నాకు ఆ పని రాదు కాబట్టి నేను నాకు వచ్చిన బిజినెస్ చేసిన దాంట్లో వచ్చినాయి, ఇద్దరం కష్టపడ్డాం, పిల్లల్ని చదివించుకున్నాము. పిల్లలు కూడా మాతోటట్టుగా కష్టపడి చదువుకున్నారు, కష్టం సుఖం మాతోటట్టుగా షేర్ చేసుకున్నారు. కానీ బయట లోకానికి మేమేమి కష్టాలు లేకుండా పెరిగినట్టుగానే ఇది చేస్తాం. కానీ మాకు మా ఫ్యామిలీకి తెలుసు మేము ఎంత కష్టం అనేది, మా పిల్లలకు మాకు తెలుసు. మొత్తానికైతే చదివించుకున్నాం, వాళ్ళ బతుకులు వాళ్ళ మంచిగా సెటిల్ అయినరు. వాళ్ళు ఒక కంపెనీకి డైరెక్టరు, ఆయన డాక్టరు. ఈ అమ్మాయి కూడా ఆమెకు చిన్నగా ఒక ఆఫీస్లో పార్ట్నర్ ఉంది, ఆమె చేస్తుంది, ఇదేంటి సేవ చేస్తుంది, ఇంకా యాడ్స్ చేస్తుంది, సినిమాలు చేస్తుంది. ఆమెకి ఇష్టమైనవి వస్తేనే సినిమాలు కూడా ఆమె అనుకున్నవి వస్తేనే చేస్తుంది. సాంప్రదాయంగా పదంగానే ఉంటుంది. మా అమ్మాయి ఎక్స్పోజ్ ఎక్కువ చేయదు, అలాంటి మంచి సాంప్రదాయ దుస్తులు వేస్తుంది, అలాంటి సీన్స్ వస్తేనే ఒప్పుకుంటుంది. మూవీస్ కానీ యాడ్స్ కానీ అలాంటివి అయితేనే చేస్తుంది. మీకు చెడ్డ పేరు తెచ్చే విధంగా చేయదు. ఒక డ్రెస్సింగ్లే అర్థమైపోతుంది, అలా చేయదు. ఆమె ఇష్టం ఉండదు, ఎందుకంటే మాకు అన్నయ్యలు ఉన్నారు, కుటుంబం ఉంది అని నాకు ఆలోచన ఉంటుంది ఎప్పుడు. ఆమె ఎక్కడికి పోయినా వెనక ఆలోచిస్తుంది, నాకంటూ ఫ్యామిలీ ఉంది, వాళ్ళు నన్ను ఇంత నమ్మి పంపించిండ్రు అంటే నేను వాళ్ళకి ఎక్కడ మాట తేవద్దు అనే దానిగానే చూస్తుంది ఆమె.